వైసీపీ తీరుపై స్వచ్ఛాంధ్ర చైర్మన్ పట్టాభి విమర్శలు గుప్పించారు. మహానాడు విజయాన్ని చూసి వైసీపీ ఓర్వలేకపోతోందన్నారు. సిట్ బృందం త్వరలో తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లడం ఖాయమని, న్యాయపరంగా విచారణ ఎదుర్కోవడానికి జగన్ సిద్ధంగా ఉండాలన్నారు. ఈసారి శానిటేషన్ పరంగా కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని భోజనాల వద్ద కానీ, కిచెన్ ఏరియాలో కానీ, ప్రాంగణంలో కానీ ఆ 3 రోజులు కూడా పరిశుభ్రత విషయంలో అత్యంత దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి స్వచ్ఛ మహానాడు కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా మరి శానిటేషన్ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. రేపు అదనంగా ఇంకొక 100 మందిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి పార్కింగ్ ఏరియాస్ కానీ, బహిరంగ సభా ప్రదేశం కానీ, మరి ఇక్కడ ఈ హ్యాంగర్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ ప్రదేశం కానీ మొత్తం కూడా ఒక 2 రోజుల్లో పూర్తిగా పరిశుభ్రపరచిపోతున్నాం. దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా ఇవాళ అవతరించినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ 2019-24 మధ్య ప్రజలకి విషపూరితమైనటువంటి మద్యాన్ని తాగించి వేల కోట్ల రూపాయలు ఆనాటి పాలకులు దోచుకున్నటువంటి పరిస్థితి. కేవలం క్యాష్ మాత్రమే అని చెప్పి లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి తమ ఖజానాలకు తరలించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ జరుగుతున్నటువంటి దర్యాప్తులో అనేక విషయాలు బయటపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆధారాలు ఇవాళ అన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరుకుంది. అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కి సిట్టు దర్యాప్తు చేరుకుంటుంది. 2.5 గంటలు మీడియాతో ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అడుగుతున్నటువంటి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పారు.